హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో అనేది మనమైతే లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ ఇమేజ్ని పెట్టుకొని ఆ లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎక్సలెంట్గా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక ఎడిటరే సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎడిటర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ మనమైతే డెమో అయితే చూద్దాం. నా కోసం పుట్టినవని ఈ బంధం ఎప్పుడో ఇలా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఈ వీడియో ఎడిటింగ్ మీ ఫోటోని పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో అదేవిధంగా మీ ఇమేజెస్ అయితే చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ మీరు ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే లిరిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేనైతే కొన్ని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని క్లియర్గా నేనైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మీ ఫొటోస్ని పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో మనమైతే ఫస్ట్ ఏం చేద్దామంటే, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం షాడో కలర్ ఇవ్వాలి కదా. సో దానికోసం మనమైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మనకైతే రెక్టాంగిల్ అయితే ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసేయండి. ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రేడియంట్ అనేది ఉంది కదా, గ్రేడియంట్ అయితే క్లిక్ చేసేయండి. ఆ బ్లాక్ అనేది ఒక సైడ్ అయితే పెట్టేసి ఈ వైట్ అనేది ఈ సైడ్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా మీరు అడ్జస్ట్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత మీకు బ్లాక్ ఉన్న సైడ్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో నేనైతే ఎల్లో అయితే తీసుకుంటున్నాను. సో అదేవిధంగా ఆ రెక్టాంగిల్ని అయితే అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని లాస్ట్ వీడియో అంటే మనకి ఈ లిరిక్స్ అన్నిటి కిందకి అయితే తీసుకురండి. సో ఈ విధంగా సో లిరిక్స్ అనేది మనకైతే పైకి రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఈ రెక్టాంగిల్ అనేది మనమైతే ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేయండి. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే సింపుల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఒక టెక్స్ట్కి అయితే లిరిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, చిన్న ఎఫెక్ట్ అనమాట. ఆ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసేసుకోండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి మీరు ఎఫెక్ట్ అనేది అన్నిటికీ పేస్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కదానికి పేస్ట్ అయితే చేయండి. లిరిక్స్ అన్నిటికీ యాడ్ చేస్తేనే మీకు అయితే ఎఫెక్ట్ అయితే చాలా నీట్గా ఒక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా చూడండి. ఓకే, ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్కదానికి యాడ్ అయితే చేయండి. నేనైతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ప్రతి ఒక్క లిరిక్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా చేసేసుకోండి. ఒక స్మూత్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా ఆ టెక్స్ట్లన్నిటినీ సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే ఆ లిరిక్స్ అన్నిటినీ చూడండి. ఈ విధంగా లిరిక్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా, గ్రూప్ అయితే చేసేయండి. సింపుల్గా మనకి ఎడిటింగ్లో మనకి కష్టం అయితే రాకుండా ఉండటానికి అనమాట. సో ఇప్పుడేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. సో నేనైతే నార్మల్గా నేనైతే నా ఫోన్ వచ్చేసి MI 11X అనమాట. దాంట్లో మనకైతే రీసెంట్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చిండ్రు. మనకి నార్మల్గా గ్యాలరీలోనే రిమూవ్ చేసుకోవాలి. అది ఎలా ఏ విధంగా అనేది చూపిస్తాను. అంటే MI 11X వాడే వాళ్ళకి ఈ వీడియో కూడా యూజ్ అవుతుంది కదా అప్డేట్ అనేది. సో చూపించడానికి అయితే చూపిస్తాను. లేదా ఫోటో రూమ్ యాప్ అనమాట. చాలామందికి ఇప్పుడు ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా ఫేస్ చేశాను నేను, అందుకే ఇన్ని రోజులు వెయిట్ అయితే చేశాను. సో దానికోసం నేనైతే ఫోటో రూమ్ యాప్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ట్రై చేయండి. సో గ్యాలరీలోకి అయితే వచ్చేసాను కదా, ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇమేజ్ కాదు, సో ఏదో ఒక ఇమేజ్ ఎగ్జాంపుల్కి నేనైతే ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే MI 11X అనమాట. అప్డేట్ చేసి ఉంటే వాళ్ళకి సింపుల్గా తెలిసి ఉండొచ్చు.
ఇలాగా ఫోటో మీద అలాగే ఒత్తి పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకైతే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒత్తి పట్టుకోవాలి, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మనకైతే ఇక్కడ చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సింపుల్గా క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ట్రాన్స్పరెంట్ కావాలి కాబట్టి నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా మనకైతే కట్ అయిపోతుంది. ఇది సేవ్ అని క్లిక్ చేసినట్టే మనకైతే సేవ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇచ్చిన టెలిగ్రామ్లో అయితే ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకొని స్టార్ట్ అనేది చేసేసి సో ఇక్కడ నుంచి మీకు ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా ఆ ఇమేజ్ చేయండి. నేనైతే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ ఇమేజ్ని అయితే మనకైతే ఈజీగా ఒక సెకండ్లో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ లోగో అయితే అంటే వాటర్ మాదిరి రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకైతే సేవ్ టు గ్యాలరీ అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఇమేజెస్కి రిమూవ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఎలర్ట్ మోషన్ యాప్కి అయితే వెళ్ళి మీకు మిగతా ఎడిటింగ్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనమైతే ఎడిట్ చేసే ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి సో మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అన్నమాట గ్యాలరీలో. సో యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. అదేవిధంగా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఇమేజ్ అయితే తీసుకొని సో టిల్ చేసుకున్నాను అనమాట. 90 degrees వరకు చేసేసుకొని ఇమేజ్ అనేది మనమైతే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసేద్దాం. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు నచ్చిన స్థలంలో నేనైతే ఈ విధంగా యాడ్ అయితే చేశాను. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేయండి. సో అదేవిధంగా ఇంకొక టెంప్లెట్ అయితే మీకు అయితే ఇస్తానమాట. టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అదేవిధంగా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి సో ఆ వీడియోని అనేది ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట టెంప్లెట్ అనేది. సో ఆ టెంప్లెట్ని ఏం చేశానంటే సింపుల్గా ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఒపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ డార్క్ అని క్లిక్ చేసి మల్టీ అయితే చేసేయండి. చాలు మనకి చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఒక ఎక్సలెంట్ లుక్ అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. చాలా బాగా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి అనమాట. సో ఇదే అనమాట మనమైతే ఈరోజు వీడియో. సో ఇక్కడ నుంచి షేర్ అయితే చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.